యోసేపు తన కుటుంబానికి దూరం అయిపోయి ఎంతో దీనావస్థలో కుమిలిపోతున్నాడు. నిజంగా కుటుంబం దూరమైంది, ఇష్టమైన పరిస్థితులన్నీ దూరం అయిపోయినాయి, శరీరాన్ని ఆరోగ్యం అనేది విడిచిపోయింది, చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది, ఇంట్లో అన్ని ప్రతికూల పరిస్థితులే, ఒంట్లో అన్ని అనారోగ్యాలే, మనసు నిండా వేదనలే, బాధలే, గుండె నిండా గాయాలే. అంటే ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితిలో మనం ఒక్క చిన్న హోపు, చిన్న నిరీక్షణ, చిన్న విశ్వాసం దేవుని పైన మనం పెట్టుకోగలిగితే దేవుడు ఎలా హెచ్చిస్తాడు అనేది యోసేపు జీవితంలో దేవుడు జరిగించి చూపించాడు. అన్నిటికీ దూరమై సుఖమన్నది ఎరగక జైల్లో మగ్గుతూ ఎంతో బాధపడుతున్న దేవుని సేవించడం యోసేపు మానలేదు. అలాంటి టైంలో దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో హెచ్చింపునిచ్చినాడు. ఎక్కడికి వెళ్ళినా అతని మీద అందరికీ దయ పుట్టేలా దేవుడు చేసినాడు. ఈరోజు మనం ఏ విషయంలో నలిగిపోతూ, కుమిలిపోతూ, కురింగిపోతూ, శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఈ అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా ఏ రకంగా, ఇవే కాకుండా ఏ రకమైన సమస్యలతో మనం బాధపడుతున్నా మనం ఒక చిన్న నిరీక్షణ దేవుని పైన పెట్టుకుందాం. అలా పెట్టినట్లయితే దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్టు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండినట్లు మనకు కూడా తోడై ఉంటాడు. దేవుడు యోసేపు యొక్క పనులలో అతన్ని హెచ్చించినట్లు, సఫలత దయచేసినట్లు మనకు కూడా దయచేస్తాడు. యోసేపు విషయంలో అందరికీ దయ పుట్టేలా చేసిన దేవుడు మన విషయంలో అందరికీ దయ పుట్టినట్లు ఆయన చేయుటకు సమర్థుడు. కాబట్టి మన శ్రమలో, మనము దూరమైన పరిస్థితిలో, ఇష్టమైనవి కోల్పోయిన పరిస్థితిలో యోసేపు వలె మనం దేవుని మీద ఆధారపడి అతని వలె మనము దీవించబడుదుముగాక.